ఇప్పటివరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి వెపన్ పోలీసులు సీజ్ చేయలేకపోయారు. కానీ మొట్టమొదటిసారి 2026 నూతన సంవత్సరంలో ఇప్పటివరకు ఎవరు కని విని చూడనటువంటి ఒక వెపన్ని తెలంగాణ పోలీసులు రికవరీ చేశారు. ఆ వెపన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. తావర్ వెపన్ ఇది ఇజ్రాయెల్ మేడ్కి చెందినటువంటి వెపన్. ఇది చాలా అరుదైనటువంటి వెపన్. ఇలాంటి వెపన్ ఇప్పటివరకు ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా సీజర్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఈ వెపన్ని సీజ్ చేయడం చాలా అరుదైనటువంటి సందర్భం. ఆ వెపన్ని ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఈరోజు దేవా లొంగిపోయిన తర్వాత ఆ వెపన్ని సీజ్ చేసి ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. తావర్ వెపన్ ఆ పక్కన ఉన్నటువంటి బుల్లెట్స్ కూడా తావర్ వెపన్కి సంబంధించినటువంటి బుల్లెట్స్. మనం ప్రత్యక్షంగా తావర్ వెపన్కి సంబంధించినటువంటి బుల్లెట్స్. దీని కెపాసిటీ మొత్తం 36 బుల్లెట్స్తో కూడినటువంటి ఈ వెపన్. ఒక మ్యాగజిన్ 36, ఆ తర్వాత బెల్ట్ని అరేంజ్ చేస్తే సుమారు 100కు పైగా బుల్లెట్స్ని ఫైర్ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వెపన్ తావర్ వెపన్. ఆ తావర్ వెపన్ని ప్రస్తుతం తెలంగాణ పోలీసులు రికవరీ చేసి మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ తావర్ వెపన్ ఇస్రాయెల్ మేడ్కి చెందినటువంటి వెపన్. ఇది తావర్ ఫ్యామిలీ గతంలో ఈ వెపన్ని వాళ్ళ ఫ్యామిలీ కోసం తయారు చేయించుకున్నటువంటి వెపన్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక కాల్పులలో ఈ వెపన్ ఎక్కువగా మావోయిస్టులు, ఉగ్రవాదులు ఈ వెపన్ ఉపయోగిస్తూ ఉంటారు. ఆ వెపన్ని తెలంగాణ పోలీసులు స్వాధీనపరచుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత యుఎస్ కంట్రీ మేడ్కి చెందినటువంటి వెపన్స్. ఆ రైట్ సైడ్ కోల్ట్ వెపన్స్ కనబడతా ఉన్నాయి. ఇవి యుఎస్ మేడ్ వెపన్స్. ఇవి నా AK-47 సామర్థ్యంతో ఉన్నటువంటి వెపన్స్. యాజ్ టీజ్గా యుఎస్ మేడ్ వెపన్స్. ఇవన్నీ కూడా కోల్ట్ వెపన్స్. AK-47 తరహాలోనే ఈ వెపన్స్ కూడా ఎక్కువగా మావోలు ఉపయోగించారనే దానిపై కూడా తెలంగాణ పోలీసులు వాటన్నిటిని కూడా రికవరీ చేసి ప్రస్తుతం మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వెనకాల తావర్ వెపన్ వెనకాల తెలంగాణ పోలీస్ అంటూ లోగో ఒక డిజైన్ చేసి పెట్టారు బుల్లెట్స్తో. ఆ డిజైనింగ్ బుల్లెట్స్ అన్నీ కూడా తావర్ వెపన్కి సంబంధించినటువంటి బుల్లెట్సే. ఇది 7.62 mm చెందినటువంటి వెపన్స్ ఇవి. ఆ వెపన్ సంబంధించిన బుల్లెట్స్. ఈ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా AK-47. ఇది రొటీన్గా ఎక్కడ మావోయిస్టులు పట్టుబడ్డా, ఉగ్రవాదులు పట్టుబడ్డా వాళ్ళ దగ్గర దొరికేటువంటి వెపన్స్ AK-47, వాటి మ్యాగజిన్స్, ఆ తర్వాత కింది భాగంలో బుల్లెట్స్. ఇవి AK-47. ఇది అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మావోలు, ఉగ్రవాదులు ఎక్కువగా వాడేటువంటి వెపన్స్ ఇవి సాధారణంగా ఎప్పుడు మావోయిస్టులు లొంగిపోయినా, పట్టుబడ్డా వారి దగ్గర నుంచి పోలీసులు రికవరీ చేసేటువంటి వెపన్స్. కానీ తావర్ వెపనే ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా, స్పెషల్ వెపన్ కిందికి దీన్ని పోలీసులు పరిగణిస్తారు. అటు మావో కేంద్ర కమిటీ కానీ, ఇటు స్టేట్ కమిటీ కానీ, లేదా పోలీసులు కానీ ఈ వెపన్ దొరికిందంటే చాలా అరుదైనటువంటి వెపన్గా భావించి దానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. ఆ వెపన్ని మిడిల్ ఆఫ్ ది స్టేజ్ కింది పెట్టి తావర్ వెపన్ సంబంధించి షో చేస్తూ ఉన్నారు. ఈ తావర్ వెపన్ దాని సామర్థ్యం 36 బుల్లెట్ ఒకేసారి లోడ్ చేయడము, లేదా ఒక బెల్ట్ని అరేంజ్ చేసుకొని 100 బుల్లెట్ని ఒకేసారి ఫైర్ చేయడం. ఎందుకు తావర్ వెపన్ ఎక్కువగా మావోయిస్టులు, ఉగ్రవాదులు ఉపయోగిస్తారంటే చాలా షార్ట్ వెపన్. బటన్ షర్ట్ లోపల పెట్టి షర్ట్ లోపల నుంచి కూడా క్యారీ చేసి బిల్డింగ్ లోపలికి వెళ్ళి సడన్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే ఈ తావర్ వెపన్ చాలా ఈజీగా అవతల వ్యక్తికి ఫైర్ చేసి చంపేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వెపన్. అందుకే ఈ తావర్ వెపన్ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మాత్రమే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఆ ప్రధాన వ్యక్తి మాత్రమే దీన్ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఆ వెపన్ని ప్రస్తుతం తెలంగాణ పోలీసులు స్వాధీనపరచుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.